ఏంటంటే చింతపండు రసం పెట్టుకోవటానికి పొడి మాడుతున్నాం. చూడండి ఏమేం కావాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒక్కసారి మీరు వినండి. ఇగోండి కొంచెం కందిపప్పు, ఇదిగో కొంచెం శనగపప్పు ఒక 50 గ్రాములకి, ఏమండి ఒక 50 గ్రాములకి ధనియాలు, ఇగోండి ఒక 25 గ్రాములు మిరియాలండి, జీలకర్ర తగినంత, ఎంతో కొంత కొంచెం వేసుకోవచ్చండి. అట్లాగే వాటిని ఏం చేయాలంటే దోరగా మనం వేపాలి, అన్నీ కలిపేసి వేపుకోవాలి, అన్నీ దోరగా వేపాలి. ఇలాగా చారుపొడి అండి, మనం అన్ని ప్యాకెట్లకు అలవాటు అవుతున్నాం కదా, అలా కాకుండా ఏం చేయాలంటే కొంచెం దోరగా వేపి మిక్సీలో పెట్టి పొడిని పట్టుకోవాలి, అప్పుడు ఇది టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదిగోండి 4 ఎండుమిరపకాయలు ముక్కలు గిల్లుకుని వేసుకోవాలండి. ఇలాగా అలా 4 ఎండుమిరపకాయలు వేసుకుంటే కొంచెం లైట్గా కారం కాడ ఉంటుంది అన్నమాట. అది ఈ రసం కాసి మనం పిల్లలకి పెడితే ఇవన్నీ కలిపి కనుక పిల్లలకి ఏ జుడితే ఉండదు, బాగుంటుంది అన్నమాట. కొంచెం తర్వాత జీలకర్ర కొంచెం తక్కువైనట్టుందండి, 50 గ్రాములు కాదు కదా వేసింది, 25 గ్రాములు వేసాం. అది జీలకర్ర మనం ఇప్పుడు దోరగా వేపాలి, వేపుకుని మిక్సీ పొడి పడితేనండి రసంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది టమాటా రసం పెట్టుకున్నా, మామూలుగా నీళ్ళచారు లాంటిది పెట్టుకున్నా, పిల్లలకి అది ఎత్తు పెట్టాలి, పిల్లలేంటి పెద్దవాళ్ళకైనా సరే అది లేకుండా బాగుంటుంది. అందు గురించి పొడుము పట్టాలి. దోరగా ఎగినాయండి, ఇప్పుడు సరిపోద్ది, ఏపి సరిపోద్దండి, మరి ఎక్కువగా అక్కడ ఎక్కువ అక్కర్లే అండి. ఇప్పుడు సలార్చుకుని మనం చక్కగా చేసాలు పోసుకోవాలి, గాజు చేసాలు. అదండి ఇక అయిపోయింది చారుపొడి.